నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కాఫీ కబుర్లు. ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ తోటి మీ ముందుకు వచ్చాను. మొన్న ఆదివారం అంటే సెప్టెంబర్ 21న డాలస్లో డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ దారా సభ్యులు నిర్వహించిన పిక్నిక్ చాలా అద్భుతంగా జరిగింది. చాలా మంచి కోఆర్డినేషన్ తోటి, మంచి ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ తోటి ఈ పిక్నిక్ని నిర్వహించారు. చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్డ్గా జరిగింది. ఈ పిక్నిక్ ప్రత్యేకత ముందుగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే అది ఫుడ్ అనమాట. పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు రాయలసీమ ప్రత్యేకమైన రుచులు చాలా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ టేస్ట్ చూపించారు. పొద్దుట కారం దోశ నుంచి మధ్యాహ్నం రాగి సంకటి వరకు రాయలసీమ అంటే ఏమి గుర్తొస్తాయో అలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఫుడ్తో పాటు హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వడానికి స్టేజ్ మీద డాన్స్లు, మ్యూజిక్, మిమిక్రీ, ఇలా రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. ఫ్రమ్ ద మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మొత్తం 3 o'clock వరకు కంటిన్యూస్గా ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్ అనమాట. వీటితో పాటు మధ్యలో కాసేపు హాయిగా అలా తిరిగి షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో వచ్చిన వాళ్ళు పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు ఒక ఫుల్ డే ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఎంటర్టైన్ అయ్యారు. సో వీటన్నిటికంటే ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటి అంటే ఈసారి కాఫీ కబుర్లు కూడా ఒక స్టాల్ అక్కడ పెట్టామన్నమాట. సో మేము అక్కడ మా సబ్స్క్రైబర్స్ని మీట్ అండ్ గ్రీట్ చేసే అవకాశం వచ్చింది. లైవ్లో వచ్చి మాకు అప్రిసియేషన్స్ ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాము, మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి, యూనిక్గా ఉంటాయి, ఇలాంటి కాంప్లిమెంట్స్ అన్నీ లైవ్లో వాళ్ళందరూ వచ్చి గుర్తిస్తున్నారు మమ్మల్ని అన్న విషయం చాలా చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. అలాగే కొంతమంది మేము ఇంటర్వ్యూస్ చేసిన గెస్ట్లు కూడా వచ్చారు. సో ఇవన్నీ కూడా ఆ రోజు ఒక మెమరీ అనమాట, మంచి మెమరీ. ఈ మొత్తం ఈవెంట్లో మిస్ అయింది అంటూ ఏమైనా ఉంది అంటే అది మా మైత్రి అక్కడికి రాలేకపోవడం. తను వేరే ఈవెంట్లో ఉండిపోయి అక్కడికి రాలేకపోయింది. ఓన్లీ అక్కడ పోస్టర్లోంచి మాత్రమే అందరినీ పలకరించగలిగింది. ఈ ఈవెంట్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. సో ఇంకా ఇలాగ లైవ్లో సబ్స్క్రైబర్స్ని మీట్ అయ్యే టైప్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి అన్న ఐడియా అయితే మాకు ఇచ్చింది. సో అంటిల్ ఐ మీట్ యూ అగైన్, టాటా బై బై. బట్ మీన్ వైల్ యూ కీప్ వాచింగ్ కాఫీ కబుర్లు. అలాగే షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. కాఫీ కబుర్లు గురించి మీ కబుర్లలో తప్పకుండా గుర్తు తెచ్చుకోండి. టాటా. అడాప్ట్ విలేజ్ ప్రోగ్రాం ద్వారా మన మహోత్తర సంస్థ అయినటువంటి శంకర నేత్రాలయ వారి సహకారంతో జరగడం అనే కార్యక్రమం జరగనుంది. సో అంటే దాదాపు 10 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో 1000 మంది వరకు పాల్గొన్నారు. వచ్చి కంటి పరీక్ష చేయించుకున్నారు. 100 మందికి పైన అక్కడే సర్జరీస్ కూడా చేయడం జరిగింది. 150 మందికి చెన్నైకి పంపడం సర్జరీ కోసం, మేజర్ సర్జరీ కోసం పంపడం జరిగింది. అంటే దాదాపు 250 మందికి సర్జరీస్కి మేము ఇది చేయడం అంటే వాళ్ళకు సేవ చేసే అవకాశం భగవంతుడు కలిగించాడు. మా తల్లిదండ్రులైనటువంటి రామలక్ష్మ అండ్ తిరుమల రెడ్డి వారి జ్ఞాపకార్థము మా కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో స్థానిక నాయకులు అయినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, వైఎస్ మనోహర్ రెడ్డి గారు అండ్ నా చిన్నటి స్నేహితులందరూ కూడా చాలా సహకరించడం జరిగింది. శంకర నేత్రాలయ టీం నుంచి దాదాపు 20 మంది టీం వచ్చారనమాట. 2 బస్సులలో, ఒక బస్సులోనేమో ప్రీ సర్జరీ అండ్ పోస్ట్ సర్జరీ ప్రాసెస్కి, తర్వాత ఇంకొక బస్సులోనేమో సర్జరీ చేసే ఎక్విప్మెంట్ అనమాట. అంటే దాదాపు 2000 సంవత్సరం నుంచి శంకర ఐ ఫౌండేషన్ ద్వారా $30 క్యాటరాక్ట్ సర్జరీ అన్నది నాకు దాంట్లో నేను సభ్యునిగా ఉండి చేసుకుంటూ వస్తున్నాను. శంకర నేత్రాలయ మరొక స్థాయికి తీసుకెళ్ళింది. అంటే ఇంటికి వెళ్ళి, అంటే దాదాపు వాళ్ళ గ్రామ స్థాయికి వెళ్ళి సేవ చేయడంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మనము $12,500 స్పాన్సర్ చేయడం వల్ల ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకోవచ్చు. 10 రోజుల పాటు కొన్ని వేల మందికి, ఎంతమందిని రాని వాళ్ళు సర్వీస్ చేయడంలో మాత్రం వెనకాడరు. చాలా సంతోషం అండి. శంకర నేత్రాలయ తరఫున మన గవర్నమెంట్ గారు బోర్డులను, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకల్ చాప్టర్ చిన్న సత్యం గారికి అండ్ దారా ప్రెసిడెంట్ మన గౌతమ్ సపోర్టు అండ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ వీరశివారెడ్డి ఇందాక వచ్చారు. వాళ్ళ సత్యమణి స్వాతి గారు ఇక్కడ ఉన్నారు. ఇందాక బేబీస్ ఆర్గనైజేషన్ గురించి మన హరి ఉన్నారు, హరి గారు, సత్యమణి సరిత గారు ఇక్కడ ఉన్నారు.
మాకు రాయలసీమలకి ఇదొకటే పెద్ద సమస్య. ఎంత మొరటోళ్ళు ఎంత ఏదంటే అంతా చేస్తారు కానీ బయటకు వచ్చి చెప్పుకోలేరు. ఓకే, దే ఆర్ వర్కింగ్. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఎంతోమంది, భాస్కర్ గండికోట, చాలామంది ఎంతోమంది ఉన్నారు. అందరు అక్కడ వెళ్ళి డైరెక్ట్గా సేవలో పాల్గొన్నారు. అంటే అది చెప్తుంది రాయలసీమల మనస్తత్వం ఏంటో. పని చేయడం ముఖ్యం, సేవ చేయడం ముఖ్యం. ఓకే, ప్రచారం అది కాదనేసి. కాకపోతే అట్లీస్ట్ చేసి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సహకారము ఎంతో సాక్రిఫైస్ ఉంటుంది. దయచేసి నేను చెప్పేది ఒకటే, మనం చేయాలి, చెప్పాలి, 10 మందికి ఇన్స్పైర్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మరొకసారి వినియోగించుకోవడం ఏంటంటే దయచేసి శంకర్ నేత్రాలయ ఆర్గనైజేషన్ గురించి ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళి కానీ ఇక్కడ స్థానిక ఉన్న సభ్యుల ద్వారా కానీ తెలుసుకొని మీ చేతనైన కాడికి మీరు చేయండి. ఓకే, దానివల్ల చాలా మంచి, అంటే చాలా సంతోషం ఉంటుంది. మన వయసులో దాదాపు 88 సంవత్సరాలు పద్మనాభం గారు పాసిన్ నటి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండ్రు అనమాట. అంటే అంత పెద్దల ఆశీర్వాదాలు మనకు వస్తున్నాయి ఇలాంటి సేవలు అంటే అంతకన్నా ఏం కావాలి. మరొకసారి దారా సంస్థకి, శంకర్ నేత్రాలయ వారికి ఓకే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో, నా పేరు గౌతమ్ బియాపురం. 2020 సంవత్సరం నాటికి నేను డారా అధ్యక్షుడిగా వహిస్తున్నాను. డారా అంటే డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్. ఈ డారా అనేది ఆల్మోస్ట్ ఒక 13-14 ఏళ్ల క్రితము మన డాలస్ లో ఉద్భవించిన సంస్థ. ఇది ఒక చిన్న సంస్థ లాగా, అంటే ఒకసారి మనం అందరం ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ రాయలసీమ నుంచి వచ్చేసి మనం అందరం ఒక పిక్నిక్ లాగా చేసుకుందామని కలిసిన సంస్థ ఏదైతే అక్కడ స్టార్ట్ అయిన ఏదైతే ఉందో మాకు స్పార్క్, అక్కడ నుంచి ఆల్మోస్ట్ అంచెలంచెలుగా పెరిగి ఇప్పుడు ఈ రోజు 2025లో మేము ఆల్మోస్ట్ ఒక 3500 to 4000 పీపుల్ ఇక్కడ మా దగ్గర మన మేయర్స్ పార్క్ అని చెప్పేసి మెకినీలో అక్కడ చేస్తున్నాము. అక్కడ వచ్చి బ్రహ్మాండమైన మన నాన్ వెజ్ భోజనం ఏంది, వెజ్ భోజనం ఏంది, లేకపోతే పొద్దున్న నుంచి ఇవాళ పొద్దున ఆల్మోస్ట్ 6:30 నుంచి మన వాలంటీర్స్ వచ్చి అన్ని సెటప్ చేసేసి 9 o'clock నుంచి విపరీతమైన క్రౌడ్ రావడం జరిగింది. మనము దోశలు అంటే బ్రేక్ఫాస్ట్ రాయలసీమ అథెంటిక్ దోశలు కానీ లేకపోతే కారపొడేస్ కానీ అవన్నీ కూడా దోశలకు జరిగింది. అదొక కార్యక్రమం జరిగింది. దాని తర్వాత మనకు వెజ్ నాన్ వెజ్ అంటే అథెంటిక్ రాయలసీమ ఏదైతే మన రాగి సంకటి కానీ లేకపోతే మన చికెన్ మటన్ పులుసు కానీ ఇవన్నీ పెట్టి, అది కాక ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళకు కూడా ఓన్లీ వెజ్ ఇచ్చేసేసి అందరికీ బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇది రాయలసీమ అనేది ఇక్కడ నార్త్ అమెరికాలోనే కాకుండా ఇది మన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. మన సిగ్నేచర్ ఈవెంట్. ఇది కాకుండా మేము చాలా ఈవెంట్లు నార్త్ అమెరికాలో చేస్తాం. దగ్గర సంవత్సరానికి ఒక 4-5 ఈవెంట్లు చేస్తాం ఇక్కడ. ఇది కాకుండా బ్యాక్ రాయలసీమలో కూడా ఇక్కడ వచ్చిన ఫండ్స్ తోటి బ్యాక్ రాయలసీమలో నీడీ పీపుల్ ఉంటారు కదా, ఈ వృద్ధాపులు కానీ లేకపోతే మన చిన్నపిల్లలకు కానీ లేకపోతే ఈ ఆర్ఫనేజ్ హోమ్స్ కానీ బ్రహ్మాండంగా మేము ఏమంటారు వాళ్ళకు డొనేషన్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తుంటాము. ఇది కాకుండా కూడా మేము ఇవాళ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్టాల్స్ అన్ని పెట్టినాం. చాలా మంది మన ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టాల్స్ పెట్టుకొని అది బట్టలే కానీ లేకపోతే వేరే పెయింటింగ్సే కానీ లేకపోతే ఇంకా ఏమన్నా రియల్ ఎస్టేట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా మన మాతో పాల్గొన్నారు. అది కాకుండా ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఫుడ్ డ్రైవ్ పెట్టామన్న. ఫుడ్ డ్రైవ్ ఏంటంటే చాలా మంది దాతలు ఇక్కడ మన ఫుడ్ క్యాన్స్ ఉంటాయి కదా, అది కూడా డొనేట్ చేయడమే. దగ్గర ఆల్మోస్ట్ ఒక 500-600 క్యాన్స్ మేము కలెక్ట్ చేయడం అయింది పొద్దున్న నుంచి. దీన్ని హంగర్ మిటా అనే ఆర్గనైజేషన్ తోటి మేము డ్రైవ్ చేస్తున్నాం దీన్ని. సో ఇలాగా వివిధ ప్రాంతాల్లో వివిధ ఏరియాలో మేము బ్రహ్మాండంగా రాయలసీమ ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ లాగా మేము ఒక సిగ్నేచర్ ఈవెంట్ లాగా మేము చేస్తుంటాం అనమాట ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. హలో, నా పేరు రమణ పుట్లూరు. ఇందాక మా దారా ప్రెసిడెంట్ గౌతమ్ అప్పుడు చెప్పినట్లు ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది. ఈరోజు డల్లస్లో ఒక దాదాపు 2,000 to 3,000 పీపుల్ ఇక్కడ అంతా సమావేశమయ్యారు. రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి, రకరకాల ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ కల్చర్, ప్రమోటింగ్ ద సర్వీస్ అండ్ ఆల్సో ఈజ్ దారా డల్లస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డల్లస్లో. ప్రతి తెలుగు వాళ్ళు దీనికి ఏదో టైంలో వచ్చి దీనికోసము వాలంటీర్ చేయడం అయితేనేమి, దీని కార్యక్రమాల్లో పాల్గొనడం అయితే జరుగుతూ ఉంది. దీని వెనుక చాలామంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. నా పేరు వీరశివారెడ్డి లేవాక. ఈరోజు దారా సిగ్నేచర్ ఈవెంట్ పిక్నిక్ 2025 మహేష్ పార్క్ మెకినీలో చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి పెద్ద ఎత్తున డాలస్లో నలుమూలల నుంచి రాయలసీమ వాసులు, అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా రిజిస్టర్ చేసుకొని మరి వచ్చారు. దారా పిక్నిక్ స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ అన్ అథెంటిక్ ఈవెంట్. ఈ ఈవెంట్లో మనము రాయలసీమ
సంబంధించిన భోజనాలు, రాగి సంగటి, మటన్, ఇలా స్పెసిఫిక్ టు ద రాయలసీమ వంటకాలు తయారు చేసి అందరికీ మేము అందజేయడం జరుగుతుంది. ఈరోజు దారా ఇంకొక ఈవెంట్ కోఆర్డినేటర్ లైక్ హంగర్ మిటావ్ అనే వాళ్ళతో పార్టిసిపేట్ చేసి ఒక ఫుడ్ క్యాన్ డ్రైవ్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 600 to 700 క్యాన్స్ స్పాన్సర్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ టు ద స్పాన్సర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద people who came and enjoyed the day at Mayers Park for a Dara picnic event. Thank you. Also, I would like to congratulate and give appreciation to all the volunteers. Like Dara has 3-4 committees, advising committee, like a core committee, standing committee and executive committee. Andariki ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ హిట్ చేసినందుకు. Thank you very much.